సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి డబ్బా పాలు మాన్పించడం ఎలా అని కామెంట్స్ చేస్తున్నారనమాట. సో దాని గురించి ఈరోజు వీడియో. సో డబ్బా పాలు అని అంటే పిల్లలకి చాలామందికి ఏంటంటే పుట్టగానే ఒక 2 or 3 డేస్లో కూడా డబ్బా పాలు అనేది పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే మదర్కి ఫీడింగ్ అనేది ఇవ్వడానికంటే మిల్క్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ గ్యాప్లో మనము డబ్బా పాలని అలవాటు చేస్తూ ఉంటాం. సో డబ్బా పాలని ఇవ్వచ్చు, కానీ స్పూన్తో కానీ లేదా ఏదన్నా ఉగ్గు గిన్నె ఉంటుంది కదా, దాంతో కానీ మీరు ట్రై చేసి పాలు అనేది తాపిస్తే ఈ డబ్బా అనేది మ్యాక్సిమం అలవాటు పడకుండా ఉంటుంది. ఇంకా తల్లిపాలు రావట్లేవు అనుకుంటే అప్పుడు మీరు డబ్బా పాలు అనేది యూస్ చేయొచ్చు. కానీ నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే మదర్ మిల్క్ వస్తుంది, వీళ్ళు అప్పుడప్పుడు రాకుండా ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా డబ్బాతో అలవాటు చేశారు, అది మానట్లేరు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, మీరు ఒకవేళ డబ్బా అనేది అంటే మామూలుగా బాటిల్ అనేది ఫీడింగ్ ఇచ్చే బాటిల్ అనేది వాళ్ళకి ఇచ్చారనుకోండి, అందులో మిల్క్ అనేది లేకుండా నార్మల్గా ఖాళీ డబ్బా అనేది ఇవ్వాలన్నమాట. ఖాళీ బాటిల్ ఇస్తే వాళ్ళకి ఎంత సక్ చేసినా కానీ మిల్క్ అనేవి రావు లోపలికి. సో ఈ టైంలో పాలు అనేవి రావట్లేవు. అండ్ చాలామంది పిల్లలు ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ కంటే కూడా ఈ మిల్క్ అనేది కొంచెం ఈజీగా వస్తాయి, తాగడానికి ఈజీగా ఉంటాయి, కష్టపడకుండా వచ్చేస్తాయి అన్నమాట పాలు. సో అందుకు బ్రెస్ట్ మిల్క్ కంటే కూడా వీటికే ఎక్కువ అలవాటు పడతారు. దాని తర్వాత తల్లికి పాలు అనేవి వచ్చినా కానీ వీళ్ళు డబ్బా పాలనే పడుతూ ఉంటారు. చాలామంది మదర్ నుంచి పాలు తీసి డబ్బాలో పోసి తాపే పరిస్థితి అనమాట. సో ఇలా ఎందుకు అలవాటు అవుతుందంటే వాళ్ళకి ఈజీ సోర్స్ చూసుకుంటారనమాట ఎవరైనా సరే. సో ఖచ్చితంగా పిల్లలు ఇలా ఈజీగా అలవాటు పడకుండా మీరు ప్రెగ్నెన్సీ తర్వాత ఏంటంటే స్పూన్తో కానీ లేదా ఉగ్గు గిన్నెతో కానీ ఇలా తాపండి. అండ్ డబ్బా అలవాటు చేస్తే మాత్రం ఎంటీ డబ్బా అనేది ఇవ్వండి. అండ్ దాని తర్వాత పాలు రావట్లేవు అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే స్పూన్తో తాపడం అలవాటు చేయండి. స్పూన్తో తాగడం కంటే బ్రెస్ట్ మిల్కే ఈజీ అనుకొని వాళ్ళు కొంచెం అవాయిడ్ అయ్యి మదర్ మిల్క్ తాగడానికి ఇష్టపడతారనమాట. అండ్ ఉగ్గు గిన్నెతో కూడా తాపితే కూడా వాళ్ళకి కొన్ని వస్తూ ఉంటాయి, అంత కంటిన్యూగా మిల్క్ అనేవి రావు. కాబట్టి కొంచెం తల్లిపాలకు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్పూన్ మిల్క్ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఉగ్గు గిన్నెలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట, అవి కూడా కొంచెం స్పూన్ లాగానే ఉంటాయి, కొంచెం తాపడానికి ఈజీగా ఉంటాయి. అలాంటివి కూడా మీరు యూస్ చేస్తే ఇవి డబ్బా మిల్క్ అనేది మానేసి కొంచెం ఫీడింగ్కి అలవాటు పడే అవకాశం ఉంటుంది మదర్కి. అండ్ ఒకవేళ మీరు ఆ బాటిల్ ఇచ్చినా కానీ ఎంటీ బాటిల్ ఇస్తే ఎంత సక్ చేసినా ఫీడింగ్ రావట్లేదు అనేసి వాళ్ళు ఖచ్చితంగా డబ్బా మిల్క్ని అవాయిడ్ చేసి మదర్ మిల్క్కి ఈజీగా ఇష్టపడతారనమాట. సో ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. డబ్బా పాలు మాన్పించడానికి ఇంకా చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 అయితే మీరు ట్రై చేయండి, చిన్నపిల్లలు కాబట్టి. ఇంకా అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మనం ఫర్దర్గా ఇంకా వీడియోస్ అనేవి షేర్ చేసుకుందాం. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.